వెల్కమ్ టు ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను క్రోషెట్ టెన్షన్ స్టిచెస్లో యూజ్ చేసే టూల్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూడండి, ఇవి నేను అమెజాన్లో కొన్నాను. దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 నీడిల్స్ వచ్చినాయి. సో ఇది చాలా లెంత్ ఉంటాయి. చూడండి, 10 ఇంచెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ 10.5 ఉంటాయి ఇవి. సో ఇవి మామూలు నీడిల్స్, చిన్నవి. సో మీరు వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే లైక్ ఇట్లా కంటిన్యూగా వచ్చే స్టిచ్చెస్. సపోజు చూడండి, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 స్టిచ్చెస్ వేసాను. ఈ మామూలు నీడిల్తో ఏంటంటే మీరు ఇట్లా తీసుకోవడానికి ఇట్లా ఈ టెన్షన్ స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఇట్లాగే తీసుకోవాల్సి వస్తుంది, చైన్స్. చూడండి, ఇది ఇట్లా వచ్చినప్పుడు ఇంకా మనం ఎక్కువ చైన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఇది ఈ లెంత్ దీనికి సరిపోదన్నమాట. సపోజ్ మనం స్కార్ఫ్స్ వేసేటప్పుడు, తర్వాత టాప్స్ చేసేటప్పుడు, మేబీ పిల్లోస్ కొంచెం ఇదే స్టిచ్లో చేయాలనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఈ నీడిల్స్ పనికిరావు. దానికోసం మీకు ఇలా లాంగ్గా ఉండే నీడిల్స్ కావాలన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సుమారు ఒక 2 మీటర్స్ 1 మీటర్ దాకా లెంత్ పట్టేంత ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఫస్ట్ది 8.0 mm. చూడండి, ఇది పెద్దది. దీంతో మనము పెద్ద సైజు బ్లాంకెట్స్, మ్యాట్స్, బ్యాగ్స్, మనం పెద్ద థ్రెడ్తో చేసేటప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు సర్కిల్ షేప్ ఉంది, ఈ షేప్లో మనం బ్యాగ్ చేయాలి, రౌండ్ షేప్లో బ్యాగ్ చేయాలి. సో బ్యాగ్ లెంత్ దీంతో మనకి కుదరదనమాట ఈ టెన్షన్ స్టిచ్ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. వీటిలో వేరే మోడల్ కూడా ఉంటుంది. వాటికి మధ్యలో థ్రెడ్ వస్తుంది, ఇంత ఇటు సైడు ఈ హుక్స్వి 2 ఉంటాయి అన్నమాట. అవి కూడా నేను షాపింగ్ చేసిన తర్వాత మీకు అన్బాక్స్ చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ది 8 7 6 5.5 and 5 4.5 4 3.5 3 2.5 2. వీటిని యూజ్ చేసి నేను ప్రీవియస్లో 2-3 వీడియోస్ చేసి ఉన్నాయి. అవి చూడండి, మీకు తెలుస్తుంది దేనికి యూజ్ చేస్తారు అని. థ్యాంక్ యూ. నా వీడియోస్ని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.